ప్రజాభవన్కి వెళ్ళి మళ్ళీ పెట్టుకోవచ్చు. ప్రజాభవన్లో ప్రతి మంగళవారము శుక్రవారము మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. ముందుగా చెప్తాను, మీరు పోయేటప్పుడు ఏం లగేజ్ ఇట్లా ఏం తీసుకోకండి. జస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓటర్ ఐడి జిరాక్స్, మీది రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, లేకపోతే రేషన్ కార్డు లేకపోయినా కూడా రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు ఒక స్లిప్ ఇస్తాడు కదా మనకి, ఆ స్లిప్ తీసుకోపోయినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. ఇవన్నీ ముందే జిరాక్స్ తీసుకొని పెట్టుకొని ఒక సెట్ జిరాక్స్ ఒక సెట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ఒరిజినల్ చెక్ చేసినాక మళ్ళీ మీరు అప్లికేషన్ తీసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళు జిరాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని లోపలికి వెళ్ళినాక ప్రజావాణి అని ఉంటుంది. డెస్క్ నెంబర్ 2లో ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్ నెంబర్ 2లో ఇందిరమ్మ ఇల్లు అని బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. సో మీరు అక్కడికి వెళ్ళినాక మీ అప్లికేషన్స్ అన్నీ చూపించుకున్నారనుకో, మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించుకున్నాక తను అప్లికేషన్ ఫామ్ ఇష్యూడ్ అని ఒక నేమ్ అప్లికేషన్ ఫామ్ ఇష్యూడ్ అని రాసేసి సిగ్నేచర్ చేసి మీకు అవి ఇస్తారు. మళ్ళీ మీరు అవన్నీ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చినాక బయట మళ్ళీ చైర్స్ వేసుకొని కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళకి చూపించారనుకో, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసినాక కింద సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంటుంది. అక్కడ మీ సిగ్నేచర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ వాటికి పిన్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి లైన్లో నిలబడేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక కూడా కరెక్ట్గా మీరు ఏదైతే కరెంట్ బిల్ జిరాక్స్ తీసుకొని వెళ్తారో కరెంట్ బిల్ జిరాక్స్లో ఉన్న అడ్రస్, వార్డ్ నెంబర్ చూస్తారు తను. ఇప్పుడు ఎగ్జాంపుల్ బోర్బండలో సైత్రి అవన్నీ ఉన్నాయనుకో, అవి బోర్బండ వార్డ్ కిందికి వస్తుంది. సో అలా వాళ్ళు వార్డ్ నెంబర్ మీ ఇంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైతే కరెంట్ బిల్ జిరాక్స్ ఉందో దాని అడ్రస్ ప్రూఫ్ ప్రకారము తను ఒక వార్డ్ నెంబర్ తీసి అక్కడ ఆ వార్డ్ నెంబర్కి మీ అప్లికేషన్ ఫామ్ జాయిన్ చేసి రాస్తారు. దాని మీద ఏ వార్డ్ నెంబరో ఏందో మొత్తం రాసి క్లోజ్ చేసి పక్కన పెట్టుకున్నంతసేపు మీరు వెయిట్ చేయాలి. లేదు తనకి సబ్మిట్ చేసినాం కదని మీరు వెళ్ళిపోయారనుకో, దానికి మళ్ళీ కరెక్ట్గా అడ్రస్ తెలియకుండా, ఎందుకంటే ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, రేషన్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నా కూడా నో ప్రాబ్లం. మీరు ఏదైతే అడ్రస్ ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది కరెంట్ బిల్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేసినా కూడా పని అయిపోతుంది. ప్రజాభవన్లో ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ళనే కాదు, కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు రేషన్ కార్డు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకా స్కాలర్షిప్స్కి అవన్నీ వర్క్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మనకి సీఎం ఏవైతే చెప్పాడో 6 గ్యారెంటీలు ఆ పని కూడా అక్కడికి వెళ్తే నడుస్తుంది. కానీ ఓన్లీ మంగళవారము శుక్రవారము 2 రోజులనే పోవాలి. టైమింగ్ కూడా 10 నుంచి 1 o'clock వరకు. 10 నుంచి 1 o'clock వరకు మీరు ఇష్టం, మీరు